కథను టీజర్, ట్రైలర్ లో చెప్పేస్తే అసలు కథపై ఇంట్రెస్ట్ ఉండదని, మెయిన్ పాయింట్ ని రివీల్ చేయడానికి చాలా మంది దర్శకులు ఇష్టపడరు. కానీ అనిల్ రావిపూడి మాత్రం సంక్రాంతి వస్తున్నాం కథ మొత్తాన్ని ట్రైలర్ లోనే రివీల్ చేశారు. కథ ఏంటి, కథనం ఏంటి, కథాగమనం ఏంటన్న దానిపై మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ తో క్లారిటీ ఇచ్చేశారు. కథని ముందే రివీల్ చేసి థియేటర్స్ లో ఆడియన్స్ ని రప్పించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ట్రైలర్ లోనే సినిమా మొత్తం చూపించేసి ఎప్పుడెప్పుడు థియేటర్స్ కి వెళ్లాలా, సినిమా చూడాలా అనేట్టు చేశారు దర్శక, నటీనటులు. ప్రమోషన్ స్పీక్స్ అనేట్టుగా సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేశారు. ముఖ్యంగా హీరో వెంకటేష్ అయితే ఆడారు పాడారు నవ్వించారు మురిపించి మెప్పించి సినిమా ప్రమోషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు. సంక్రాంతికి వస్తున్నాం, విక్టరీ కొడుతున్నాం అని ముందే చెప్పి మరీ బ్లాక్ బస్టర్ పొంగల్ రుచి చూపించారు. 100 కోట్లు బడ్జెట్ లేదు, పాన్ ఇండియా ఆర్టిస్టులు హడావిడి లేదు, ఏళ్లకి ఏళ్లు కాలక్షేపం లేదు. 3 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి 6 నెలల్లో సినిమా తీసి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ బొమ్మని వదిలారు. ఏకా కథ ఎంటెంట్ యాదగిరి, దామోదర రాజు అలియాస్ యమ ధర్మరాజు, భాగ్యలక్ష్మి, హ్యాపీ ఫ్యామిలీ. గోదారిగట్టుపైన రామచిలకవే అని భాగ్యాన్ని తెగ ప్రేమించేస్తుంటాడు రాజు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన రాజు ఓ ఎన్కౌంటర్ విషయంలో సస్పెషన్ కి గురై పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తప్పుకుంటాడు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి తొలిచూపులోనే భాగ్యని ప్రేమించి పెళ్లి చేసుకుని 6 ఏళ్లలో నలుగురిని పిల్లల్ని కలిసే బిందాస్ గా బతుకుతుంటాడు. అయితే తెలంగాణ సీఎం కేశవ్, నరేష్ పెట్టుబడుల్ని ఆకర్షించే ఉద్దేశంతో దేశంలోనే నెంబర్ 1 కంపెనీ సీఈఓ అయిన సత్య ఆకేళ్ల హైదరాబాద్ కి రప్పిస్తారు. కాగా అతన్ని బీజూ పాండే కిడ్నాప్ చేస్తాడు. జైల్లో ఉన్న తన అన్న పాప పాండేని విడిపిస్తేనే సత్య ఆకేళ్లని విడుస్తాం లేదంటే చంపేస్తాం అని అంటాడు. ఈ విషయం బయటకు తెలిస్తే ప్రభుత్వం పరువు పోతుందని సీక్రెట్ ఆపరేషన్ చేపడతారు సీఎం కేశవ. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్గా మారిన ఈ క్రైమ్ అండ్ కిడ్నాప్ కేసుని రాజు మాత్రమే ఛేదించగలడని నమ్మి అతని సస్పెన్షన్ను ఎత్తివేసి నేరస్తులను పట్టుకునే బాధ్యతను రాజుకి అప్పగిస్తారు. ఈ కేసులో రాజుకి సహకరించేందుకు జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మీనా తోడుగా పంపిస్తారు. అక్కడ మొదలవుతుంది గిలిగింతలు పెట్టే టిపికల్ ట్రాజడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఓ బలహీన సమయంలో రాజు తన బ్రేకప్ స్టోరీని భార్యకి పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు. పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన మీనే తన భర్త మాజీ ప్రేయసి కావడంతో భాగ్యం నిఘా పెడుతుంది. కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ లో రాజు, మీనాలు దగ్గరవుతుండటాన్ని తట్టుకోలేకపోతుంది. తాను కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగం అవుతుంది. వాళ్లు కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే భాగ్యం భర్త బ్రేకప్ లవ్ స్టోరీని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది. అటు భార్య, ఇటు మాజీ ప్రేయసి మధ్య నలిగిపోతూ కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ ను ఏ విధంగా ముగించాడు అన్నదే సంక్రాంతికి వస్తున్నాం అసలు కథ. అటు భార్య, ఇటు మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త, ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది. ఇదేదో నా కథలా ఉందే అని ఓన్ చేసుకునే సినిమా సంక్రాంతికి వస్తున్నా. ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు అని వెంకీమామ సరదాగానే చెప్పినా దాని వెనుక బలమైన ఉద్దేశమే ఉంది. పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించావా అని చాలా శుతిమెత్తగా అడుగుతారు. పొరపాటున నోరుజారి నిజం చెప్పారో మటాష్. జీవితం మొత్తం సందర్భం వచ్చిన ప్రతిసారి గుచ్చుతూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక గతం ఉంటుంది. ఆ గతంలో ప్రేమ కథ కూడా ఉండి ఉంటుంది. ప్రేమ లేదు అంటే ప్రేమని వెతకలేదనే అర్థం. ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకపోయినా కనీసం ఫస్ట్ క్రష్ ఉంటుంది. ఆ ఫస్ట్ లవ్ గురించి కానీ, క్రష్ల గురించి కానీ పెళ్లం కూపి లాగినప్పుడు కూసావో లైఫ్ లాంగ్ టార్చరే. ఆ టార్చర్ ఎలా ఉంటుందో సంక్రాంతి నాడు సంక్రాంతికి వస్తున్నాంలో సందడిగా చూపించారు. ప్రేయసికి పెళ్లానికి మధ్య ప్రియుడి ప్రేమగారడి ఉల్లాసంగా సాగుతుంది. భార్య, భర్త, ప్రేయసి నడుమ గమ్మత్తైన కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ ని ఇరికించి ఫన్ రైడ్ చూపించారు. చివర్లో గురువుని గౌరవించాలి అని సందేశాన్ని ఇచ్చారు. ప్రతి విద్యార్థి వెనుక భుజం తట్టిన మాస్టర్ ఉండే ఉంటారు. అలాంటి గురువుని మర్చిపోకూడదు.
గురువుని గుర్తించుకోలేని విజయం కూడా అనాథ అంటూ గురోపదేశాన్ని అందించారు అనిల్ రావిపూడి. పాత్రలు వారి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాదగిరి దామోదర రాజు అలియాస్ యమ ధర్మరాజు పాత్రలో వెంకటేష్ వీరవిహారం చేశారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే ఉన్నారు. బ్లాక్ బస్టర్ పొంగలు అని పాట పాడటమే కాదు, పొంగల్ కి గ్రాండ్ విక్టరీ అందించారు. వెంకటేష్ కి భార్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ భాగ్యం పాత్రలో కెరియర్లోనే మరో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తనలోని మల్టీ షేడ్స్ ని చూపించి రాజు బాకీ చుక్కలు చూపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. ఆయ్ మాది గోదావరి అండి అంటూ గయ్యాలిగా కనిపించాలి, అలా అనిపించకూడదు. చాలా టిపికల్ క్యారెక్టర్ ని అంతే ఈజీగా చేసింది. ఐశ్వర్య రాజేష్ సవతిపోరుని గట్టిగా ఢీకొట్టి గడుసరి పెళ్లం అనిపించింది. భాగ్యానికి తన భర్త ప్రేమ కథ చెప్పనంత వరకు భార్యగానే కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రేమ కథ చెప్పాడో ఆమెలో అసలు సిసలైన పెళ్లం బయటకు వచ్చేసింది. గోదారి ఆడపడుచుగా మెప్పిస్తూ ఆ గోదారి యాస సైతం భాగ్యానికి మరింత భాగ్యం తీసుకొచ్చేట్టు చేసింది. ఈ సినిమాలో మేజర్ హైలైట్ అంటే భీమ్స్ సిసిరోలియో సంగీతం. గోదారి గట్టుపైన రామాచిలకవే అంటూ సెన్సేషనల్ సింగర్ రమణ గోగులతో పాట పాడించి ఆడియన్స్ తో ఆ పాటని మళ్లీ మళ్లీ పాడేట్టు చేశారు. అయితే ఆ పాట విజువల్ గా అంతే అద్భుతంగా ఉంది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ కూడా చాలా డీసెంట్ గా అనిపిస్తుంది. గోదారి గట్టు మీద రామచిలకవే, మీరు, బ్లాక్ బస్టర్ పొంగలు ఇలా ప్రతి పాట అదిరింది. వాటి ప్లేస్మెంట్ కూడా బాగా కుదిరింది. కథలో ఇరికించినట్టుగా కాకుండా కరెక్ట్ ప్లేస్మెంట్, సందర్భానుసారంగా వచ్చిన పాటలు ఈ సినిమాలో మేజర్ హైలైట్. ఈ సినిమా తరువాత భీమ్స్ సిసిరోలియో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని అనడంతో సందేహం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వాయించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ దర్శకుడి ఊహకి మ్యాచ్ అయ్యింది. అన్నీ ప్లస్లేనా? మరి మైనస్లు లేవా అంటే వెతకాలే కాని. అనిల్ రావిపూడి సినిమాల్లో వెతకాలే కాని బోలెడన్ని బొక్కలు ఉంటాయి. ఇందులోనే చాలానే కనిపిస్తాయి. సీఎం స్థాయి వ్యక్తి ఒక సాధారణ ఐపీఎస్ ఆఫీసర్ పై ఆధారపడటం ఏంటి? అతను ఆడినట్టు ఆడటం ఏంటి? ఇలా చాలానే లూప్ హోల్స్ కనిపిస్తాయి. కాని ఫన్ రైడ్ లో అవన్నీ కొట్టుకునిపోతాయి. నిర్మాత పెట్టిన డబ్బులు వచ్చాయా? టికెట్ కొన్న ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యారా? ఈ రెండే అనిల్ రావిపూడికి ప్రాథమిక సూత్రాలు కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వాటిని తూచా తప్పకుండా పాటించారు. ఓవరాల్ గా సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ మొత్తం థియేటర్స్ కి వెళ్లి హ్యాపీగా నవ్వుకుని రావడానికి బెస్ట్ ఛాయిస్ సంక్రాంతికి వస్తున్నాం. ఎక్స్ లవ్ స్టోరీలు ఉన్నా కూడా భార్యలతో కలిసి చూడాల్సిన చూడముచ్చటైన సినిమా. ఈ సంక్రాంతికి విడుదలైన గత చిత్రాల కంటే మంచి మార్కులు పడే సినిమా ఇదే కాబట్టి ఎంచక్కా చూసేయొచ్చు. బ్లాక్ బస్టర్ పొంగల్ని ఎంజాయ్ చేసేయొచ్చు.